యేసు నామములోని అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదికాండము 12వ అధ్యాయం అబ్రహాము గారిలో ఉండేటువంటి శ్రేష్టత్వాన్ని, అబ్రహాము గారిలో ఉండేటువంటి విశ్వాస జీవితాన్ని ఈరోజు నీవు నేను మనము కూడా నేర్చుకోవాలి. అలాగ మన ఆత్మీయ జీవితం కొనసాగించాలని ఒక దైవ సేవకునిగా మనం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము తీయండి. పరిశుద్ధ గ్రంథమును తెరిచి బైబిల్ అందరూ తెరిచి చూడాలని దేవుని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము దయచేసి ప్రియమైన వాళ్ళరా, మూడు 4 వచనాలను మనము మరి చదువుకుని కొద్దిగా ముందుకు వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3-4 వచనాలు. చాలండి. చిన్న ప్రార్థన. దయా ప్రేమ కనికరము గల మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమును బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ కనపడటానికి వీల్లేదు. మేము ఎక్కడ తండ్రి ఘనత పొందడానికి ప్రభా మేము అర్హులను కాము. నీవే గనుడవు, నీవే సర్వశక్తి దేవుడవు, నీవు మాత్రమే మహిమ పొందవలసిన దేవుడవు, నీవు మాత్రమే స్తుతులకు తండ్రి అర్హుడవు నాయన. ప్రభా, ఈరోజు మీ బిడ్డలు ఆశతో నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు. మీ బిడ్డలతోనూ మాతో మీరు మాట్లాడమని మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మాస్క్ అలాగే వేసుకోండి. అరగంటకు ఒకసారి మీ చేతులకి మరి శానిటైజర్ కొద్దిగా పూసుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. పక్కన వాళ్ళు కూడా టచ్ చేయవద్దు. చాలా జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపిల్లలు కూడా ఎందుకు వద్దని చాలామంది ఈరోజు ఆగిపోయారు. చిన్నపిల్లలు అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, కొంత అస్వస్థతకు గురి అయిన వారు కొంతమంది ఆగిపోయారు. ఈరోజు ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, మన విశ్వాస జీవితము అని ఒకవేళ మనం నేర్చుకోవాలి అని ఆశ కలిగితే ఈరోజు ఒక వ్యక్తిని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అతని పేరు అబ్రహాము గారు. ఎప్పుడో ఈ కొన్ని వారాల క్రితము అబ్రహాము గారి గురించి 18వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. ఆ రోజు ఇంకా ఎన్నో సుగుణములు, ఎన్నో మంచితనములు, మంచి అలవాట్లు అబ్రహాము గారిలో ఉంది. వాటిలో కొన్ని ఈరోజు నీవు నేను మనం నేర్చుకోగలిగితే అబ్రహాములో ఉండేటువంటి గొప్ప సాక్ష్యము, గొప్ప తత్వము, అంటే ఆత్మీయ తత్వము, విశ్వాస జీవితము ఈరోజు నీలో నాలో మనలో కూడా ఉండాలని ఈరోజు దేవుడు మనలో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఈరోజు ఎప్పుడైతే దేవునికి మనము లోబడతామో, అండర్లైన్ చేసుకోండి, ఆలోచించండి. ఎప్పుడైతే దేవునికి మనము లోబడే అనుభవాన్ని దేవుని దగ్గర మనం నేర్చుకుంటామో, దేవుడు తన చిత్తాన్ని మనలో నెరవేర్చడానికి ఆయన అనేకమైనటువంటి కార్యాలు మనతో షేర్ చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే
అబ్రహాము వెళ్ళాను, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. టైం ఎంత అయింది అమ్మా? టైం ఎంత అయిందమ్మా? 9:53. చాలా టైం అయిపోయింది. అబ్రహాము దేవుడు అతనితో చెప్పిన ప్రకారం అతడు వెళ్ళాడు. అందుకే అబ్రహాము 12వ అధ్యాయములో ఏ రీతిగా దేవునికి లోబడి వెళ్ళాడో, దేవుడు అబ్రహామును ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. గుర్తుపెట్టుకోండి. ఈ 12వ అధ్యాయము 13వ అధ్యాయము మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు నేను చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా కొంత ఫ్రీగా ఉన్నప్పుడు చాలా ఆత్మ ప్రేరేపణతో విశ్వాసంతో ధ్యానం చేయండి దేవుని వాక్యాన్ని, లేఖనములను. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేవునికి లోబడే లక్షణము. నేను అనేటువంటి లక్షణము కాదు, నేను చెప్పిందే చేయాలి అనేటువంటి తత్వం కాదు, నేను చెప్పిందే జరగాలి అనేటువంటి తత్వం కాదు అబ్రహాముది. అబ్రహాముది ఏంటంటే చెప్పితే వెంబడించేటువంటి మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను పేతురు విషయంలో మనము ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ బైబిల్లో వచనాలు అన్నింటినీ చెప్పాలంటే అర్థం సరిపోదు సమయము. అబ్రహాము అంటే సీమోను పేతురుతో దేవుడు అంటున్నాడు, ముందంట సీమోనుదైనటువంటి దోణిలో ఎక్కి కూర్చున్నాడు అండి. ఎన్నో దోణులు ఉంది, సముద్రపు తీరాన ఎన్నో దోణులు ఉంది. కానీ యేసు ప్రభు ఎక్కింది ఏ దోణి అంటే సీమోనుదైన పేతురు అనబడిన దోణిలో ఎక్కి కూర్చున్నాడు. ముందు ఎక్కి కూర్చొని అంటున్నాడు, ఇప్పుడు నీ దోణిని లోతులుగా నడుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతులుగా నడిపిస్తే ఎవరి దాంట్లో కూర్చొని దేవుడు అనేక సార్లు దేవుని సువార్త ప్రకటించాడు. ఇదే కాక లోతులకు నడిపించబడిన తర్వాత వలవేమంటున్నాడంటే, లోతుకు వెళ్ళిన తర్వాత బయట ఉన్నప్పుడుగా ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మనము లోతు అనుభవంలోకి వెళ్తాము, విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి మనం జీవిస్తామో, దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడు. ముందు మనం ఇష్టపడితే ఆ తర్వాత ఆయన ఇష్టపడతాడు. ఈరోజు దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు అడుగుతున్న దేవుని సేవకునిగా, ఇంతకాలం మీ ఇష్టానుసారంగా చేస్తున్నారా? ఇంతకాలం మీ ఇష్ట ప్రకారము ప్రవర్తిస్తున్నారా? ఇంతకాలము మీ ఇష్టం ప్రకారం మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి మీ జీవితాన్ని యేసుకు అప్పగించి, ప్రభువా నీవు నడిపించే మార్గంలో నడుస్తానని మీరు నడవండి. ఆయన మీద మీ భారాన్ని వేయండి. యెహోవా మీద మీ భారమును మోపుము, ఆయనే మిమ్మల్ని ఆదుకొనును అని బైబిల్ సెలవిస్తుంది. మనము చేయగలిగినంత కాలము దేవుడు మన జీవితంలో ఏది ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే దేవునికి లోబడి, ప్రభువా మాకు ఏది కావాలో నీకు తెలుసు, మేము ఏం చేయాలో నీకు తెలుసు, మాకు ఏది మంచిదో నీకు తెలుసు, ఆ ప్రకారం జరుగును గాక అని మనము ఒప్పుకొని ఆయన చేతికి మనం అప్పగించగలిగితే, భక్తుడు అంటాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, నడిపిస్తాడు ఆయన, శ్రమలలో నడిపిస్తాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14, 15, 16 వచనంలో చెప్పబడిన రీతిగా, నేను అతనికి తోడై ఉండును, నేను అతన్ని తప్పించదును, అతనికి తేరువాయువును కలుగు చేయుదును, అతనికి శ్రమలలో నేను అతనికి తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము ఆయన మీద మన జీవితాన్ని పెట్టినప్పుడు, ఈ నావా అనేటువంటి నన్ను నావికుడైన యేసయ్యా నీవు నడిపించు అని మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. మిమ్మల్ని ఏ రీతిగా నడిపిస్తాడో మీరు ఒకసారి చూడండి. మిమ్మల్ని పరిమళ వాసనగా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మిమ్మల్ని చేయగలడు. మగ్దలేని మరియా అనేటువంటి ఒక తల్లి ఉంది బైబిల్లో. మార్తా మరియా లాజరు అనేటువంటి చిన్న ఫ్యామిలీ ఉంది.
ఆ చిన్న ఫ్యామిలీలో ఆ పాత జీవితంలో ఉన్నప్పుడు మరియమ్మ ఆమె పాత జీవితం లూకాసు సువార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడి ఉంది. అలాంటి ఆమె యేసుక్రీస్తు చేతిలో పడిన తర్వాత యేసుక్రీస్తుకు ఆమె హృదయంలో చోటు ఇచ్చిన తర్వాత దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళగా ఆమె జీవితాన్ని దేవుడు పరిమళ వాసనగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి శిష్యులు ఎవరు ఆయన మృత్యుంజయుడు లేచినప్పుడు ఎవరూ చూసే ధన్యత ముందు ఎవరికి ఇవ్వలేదు. ఒక మగ్ధలేని మరియకు ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే ఆమె హృదయం అంతా యేసయ్య నిండి ఉన్నాడు. మా అమ్మ ఎప్పుడో ఒక పాట పాడుతుండేది. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అవును మగ్ధలేని మరియమ్మ గుండె నిండా ఎవరు ఉన్నారంటే యేసు స్వామి ఉన్నారు, ప్రభు ఉన్నారు. యేసు ప్రభు అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడుస్తుంది? అంతకుముందు లోక సంబంధమైన దాని కొరకు ఏడ్చేది, అంతకుముందు శరీర సంబంధమైన దాని కొరకు పాకులాడేది. ఇప్పుడు ఆత్మ సంబంధుడైనటువంటి ఆ ప్రేమామయుడైనటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసు కొరకు ఏడుస్తుంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ వచ్చిరో నాకు తెలియదు, చూసిన ఎడలా చెప్పును, నేను ఆయన ఏం చేస్తాను, ఎత్తుకొని పోగుతాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి మగ్ధలేని మరియమ్మ సాక్ష్యం. అందుకే సీమోను పేతురు కూడా ప్రియమైన వాళ్ళ ధోనిలో కూర్చొని అంటున్నాడు, ఇప్పుడు నీ వాళ్ళను కుడివైపున వేయము. యేసు ప్రభుకు అనుభవం ఉందా? పేతురు గారికి అనుభవం ఉందండి. సముద్రంలో చేపలు పెట్టే అనుభవం అంటే శరీర సంబంధంగా చెప్తున్నానండి, దైవ సంబంధంగా నేను చెప్పడం లేదు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారికి చేపలు పట్టి ఆ యొక్క అనుభవం యేసు ప్రభు వారికి ఎక్కువ ఉందా, పేతురు గారికి ఎక్కువ ఉందా? చెప్పాలి అమ్మా. పేతురు గారికి ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ప్రభా రాత్రంతా నేను చేశాను, నాకు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ చేపలు పడితో నాకు తెలుసు ప్రభా. మరి నేను చెప్పేది నేను చేసేది ఏంటంటే అతని జీవితంలో విజయాన్ని చూచి ఉండడేమో. అందుకే రాత్రి అంతా ప్రయాసపడితే అయినను చెప్పండి, నీ మాట చొప్పున నేను వలవేదు. ఆ మాటలోనే ఉందండి, నీ మాట చొప్పున జరుగును కాక అని ఏమండి మరియమ్మ చెప్పినప్పుడు, ఏమండి కాబేలు అనేటువంటి దూత వచ్చి అంటాడు కదా మరియమ్మ దగ్గరికి వచ్చి యేసు ప్రభు తల్లి దగ్గరికి, దయా ప్రాప్తురాలా నీకు శుభము, పరిశుద్ధాత్మను మీరు ధరించుకొని ఉన్నావు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నావు, పరిశుద్ధాత్ముడు నీలో నుండి లోకానికి లోక రక్షకుడు రాబోతున్నాడు. ఇది ఎలా సాధ్యమో అన్నది ముందు. నేను కన్యని కదా, ఇది ఎలా సాధ్యమో, నేను భక్తుల పురుషుని ఎరగని దాన్ని కదా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొని ఉన్నాడు, దేవుడు నీలో నుండి ఈ లోకానికి లోక రక్షకుడిని తీసుకొని రాబోతున్నాడు అని చెప్పగానే ఏమంటున్నామే, నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పిన తర్వాత దేవుడు తన ప్రణాళికను ఆమె ద్వారా లోకానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మనము బైబిల్ గ్రంథంలో ఎంతమందిని గురించి మనం ధ్యానం చేసినా, అందుకే పేతురు ప్రియమైన వాళ్ళగా కుడివైపున వల వేసినప్పుడు నేను ఎప్పుడు వాక్యంలో చెప్తుంటాను, ఏమండి అతని జీవితంలో అంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటి
ఆశీర్వాదాన్ని చెప్పండి చూడగలిగాడు. ఒకటి, ఆయన తోలి నిండా నిండింది చెప్పండి. రెండోది, తోటి వారిని కూడా ఏమని పిలిచి వారితో కూడా ఏం చేయగలిగారు, వాళ్ళు నింపగలిగారు. మనం కూడా దేవునిలో ఎప్పుడైతే మనం నమ్మకముగా యథార్థముగా దేవునికి లోబడి దైవ చిత్తానుసారంగా మనం చేయడానికి నేర్చుకుంటామో మనం ఆశీర్వదించబడటమే కాదండి, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. మనము దీవించబడటమే కాదు, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడే ఆకువాడక తన కాలం ముందు బలమిచ్చే చెట్టు వలె ఉండును. నీరు దేవుని వాక్యము, కాలువ దేవుని సంఘము. దేవునికి ప్రియమైన వాళ్ళరా, చెట్టు విశ్వాసికి పిల్లల గుర్తు. ఆ చెట్టులో ఎన్ని ఉందండి? చెట్టుకు కొమ్మ ఉంది, కొమ్మలో పూతలు వచ్చింది, కొమ్మలో కాయలు కాసింది, ఆ కొమ్మలో అనేకమైన ఫలాలు ఇస్తుంది. దేవునికి ప్రియమైన వాళ్ళరా, మనము ఎప్పుడు అందుకే అక్కడ అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మన రాబర్ట్ గారు అంటున్నారు, ఎలా ఉన్నారు రాబర్ట్ గారు అంటే, దేవుని మహాకృపను బట్టి ఇదిగో ఈ కష్టకాలం అంతా, ఈ కరువు కాలం అంతా దేవుడు మమ్మల్ని పోషించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, అవును, కష్టకాలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, శ్రమలలో కూడా దేవుడు మన పక్షమున ఉంటాడు. అబ్రహాములో ప్రియమైన వాళ్ళరా, మొదటి మంచి లక్షణం అంటే తెలుసా పిల్లరా, లోబడే తత్వం. రెండోది అబ్రహాములో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనకు ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటి తెలుసా? ఆది కాండము 18వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండము 18వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం అయ్యా. ఏమండి ఏమంటున్నాడు అక్కడ? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ధూళియు బూడిదనైన నేను తండ్రికి ప్రభువుతో మాట్లాడా తెగించి ఉన్నాను. ఇక్కడ కూడా ఏం కనపడుతుందంటే తగ్గింపే కనపడుతుంది. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను అని యేసు ప్రభు వారే చెప్పారు. ఎప్పుడైతే మనలో తగ్గింపు కలిగినటువంటి మనస్తత్వం ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఆమె తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే దీన మనసు కలిగినటువంటి వారిని నేను గుర్తించుచున్నాను అని ఆయన చెప్పాడు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్ననో వారిని పూర్ణ శాంతి గల వానిగా నేను చేస్తాను. మన మనసు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆయన చిత్తమే మన ఇష్టముగా మనం పాటిస్తాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అబ్రహాం గారిలో ఉండేటువంటి రెండవ గుణం ఏంటో తెలుసా? ఏమిటి? ప్రార్థనా పరుడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో కూడా రెండు విధాలైన ప్రార్థన ఉంది బ్రదర్, సిస్టర్. ప్రార్థనలో ఎన్నో విధాలు ఉంది, రెండు కాదు. కొంతమంది నడుచుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటారు. అంటే కొంతమంది రకరకాలైన ప్రార్థన ఉంది, పరిస్థితిని బట్టి చేసే ప్రార్థన. ఏమండి, సిలువలో ఒక అతను ఏం చేశాడు? సిలువలో ప్రార్థన చేశాడు. ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడండి? ప్రభువా, నీ రాజులతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు ఆయన. విన్నాడు ఆ ప్రార్థన? ఖచ్చితంగా వింటాడు. అంతే. దేవునికి ఎక్కడి నుంచి చేశామనేది కాదు, ఏ మనసుతో చేసామని ఆయన కావాల్సింది. మనం ఎలా ఉన్నామనేటువంటిది కాదు, మనం దేవునిలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము అనేటువంటిది దేవునికి కావాలి. అబ్రహాం రెండవ మంచి గుణం ఏంటో తెలుసా? ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా పరుడమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని సేవకునికి అడుగుతున్నాను, ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉందా? ఒకసారి చెన్నై పట్టణంలో మేము సువార్త కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ నాకంటే ముందు మాట్లాడుతున్నారు, ఇచ్చారు సమయం. ఆయన వాక్యం చెప్తూ అంటున్నారు, జపం ఇలాద కుటుంబము, వీడు తప్పు ఇలాగ అంటే వీడు కూర ఇలాగ వీడు అన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన లేని జీవితము, పైన ఇల్లు కప్పు లేనటువంటి కుటుంబం అంట. ప్రార్థన అనేటువంటిది తెలుసా, మనకు కాపుదలను ఇస్తుంది. ప్రార్థన మన జీవితాలను పరిమళ వాసనగా చేస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. అందుకే మీరు ఏదైనా సరే ఎవరు పరుచుకుంటారో తెలుసా, వారిని వీళ్ళు పరుచుకోవద్దు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనకు నిజమైనటువంటి మాదిరి. ఆమేన్. మనకు నిజమైన మాదిరి ఎవరు అంటే మన రక్షకుడు, మన
ప్రాణ ప్రియుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన అనేక మార్లు తన చెమట రక్త బిందువుగా మారినంతగా ఆతురత పడి ఆయన ప్రార్థన చేశాడు. పేతురు, యాకోబు, యోహాను పిలిచి అంటున్నాడు, ఒక్క గడియేనో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? చాలా మంది యవనస్తులకి ఫోన్ మీద ఉన్నటువంటి ఆసక్తి చెప్పండి, ప్రార్థన మీద లేదు. సిస్టర్, బ్రదర్, ఫోన్ మీద ఉన్నటువంటి ఆసక్తి, స్నేహితుల పట్ల ఉండేటువంటి ఆసక్తి, లోకం మీద ఉండేటువంటి ఆసక్తి, లోక సంబంధమైన దాని మీద ఉన్న ఆసక్తి రక్షకుడైనటువంటి దేవుని మీద లేదు. అందుకే పిల్లల కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. మీ పిల్లల కొరకు వాటర్ కాస్త ఇవ్వండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డల కొరకు దైవ సన్నిధిలో మీరు మొరపెట్టి ప్రార్థన చేయాలి. అందుకే విలాప వాక్యం 2వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు చదువుకోండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 25, 26 వచనాల వరకు చదువుకోండి. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళ ఎన్నో ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యాలు మనకు ఆధారముగా దేవుడు మరి మనకు అనేకమైనటువంటి మనకు ఆధారాలు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు ఈ 66 పుస్తకాలు అన్నిటినీ దేవుడు పిల్లరా మరి సమకూర్చాడు. అబ్రహాములో ఉండేటువంటి 2వ మంచి గుణం ఏదో తెలుసా ప్రియమైన వాళ్ళ? ప్రార్థనా పరుడు. ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది ఏంటో తెలుసండి, గోడ లాంటిదండి. గోడ లాంటిది, కంచె లాంటిది. కంచె లాంటిది ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఎక్కడ వెళ్ళినా చెప్పండి మనకు తోడుగా ఉంటుంది ప్రార్థన. ఈరోజు మీ కుటుంబంలో ప్రార్థన ఉందమ్మా? మీ జీవితంలో ప్రార్థన ఉందా? మీ పిల్లలకు ప్రార్థన నేర్పుతున్నారా? మీ భర్తలు ప్రార్థన చేస్తున్నారా? దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రతిదానికి సమయాన్ని ఇస్తాం. ప్రతిదానికి సమయం ఇస్తాం, కానీ ప్రార్థనకు సమయాన్ని ఇవ్వండి. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది. ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే సాతానుడు అంటున్నాడట, అబ్బో భలే చెప్తున్నావే. ఎలా చెప్పాను సాతానాన్ని ఆ సేవకుడు అడుగుతున్నప్పుడు, నీకంటే ముందు నేను ఆ వాక్యం గురించి నాకు తెలుసు, నేను ఎక్కడైనా బోధించగలను. రెండోది అన్నాడంట, రా కలిసి పాటలు పాడతామంటే ఎలా ఉంది నా పాట అని ఆ పాస్టర్ గారు అడిగితే అంటున్నాడంట, నువ్వు పుట్టక ముందు కాదు, ప్రారంభంలోనే నేను గాయకున్నాను, నువ్వు నాకు నేర్పుతున్నావు ఎలా పాటలు పాడాలని. తర్వాత పాస్టర్ గారు, మంచిది సాతానా రా కలిసి ప్రార్థన చేద్దామని, కానీ అది మాత్రం అడగొద్దు అన్నాడు. అంటే ప్రార్థన ఉన్న చోట సాతానుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇబ్బందులు ఉండవచ్చు. ఈ రోజులో ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటూ ఈరోజు కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో మీరు ఉండవచ్చు. కానీ దేవుడు ఈ సమయాన్ని, ఈ కాలాన్ని, ఈ పరిస్థితిని ఇలాగే ఉంచడు. తగిన సమయమున, నిర్ణయ కాలమున దేవుడు తన చిత్తమును నీ కుటుంబంలో నెరవేర్పు జరిగించాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి ఆయుధం కావాలి. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుతున్నావా? చాలా మంది పాట అనే ఆయుధాన్ని వాడతారు, చాలా మంది సాక్ష్యం అనే ఆయుధాన్ని వాడతారు, చాలా మంది భక్తి అనేటువంటి ఆయుధాన్ని వాడతారు, చాలా మంది విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండేటువంటి ఆయుధాన్ని, మాదిరి అనేటువంటి ఆయుధాన్ని, ఎన్నో ఆయుధాలు వాడతారు. కానీ చాలా మంది పిల్లరా మరుగు చేయబడినటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధము నీ జీవితంలో వాడబడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనే జీవితము ఎవరి జీవితంలో ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుతారో వాడి జీవితం పరిమళ వాసనగా, అలాగే ప్రియమైన వాళ్ళగా అది ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో నడిపిస్తుంది. అందుకే దానియేలు గారు ప్రియమైన వాళ్ళ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారట? 3 సార్లు, దినానికి 3 సార్లు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం 10వ వచనంలో మీరు చూసుకుంటే మీకు తెలిసి అతడు యథాప్రకారము చెప్పండి దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. అతను ప్రార్థన చేసేవాడు కాబట్టి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు సెలవిస్తుంది. నేనే చెప్తాను, దేవుని వాక్యం వినండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 120 మంది ప్రధానులు నియమించుటకు, మంత్రులు నియమించుటకు
దర్యావేషు రాజులకు ఇష్టమైందంట. 120 మంది మందిలో ప్రియమైన వాళ్ళరా ముగ్గురును ప్రధానులుగా చేశారంట. ఆ ముగ్గురిలో మొదటి వాడు దానియేలు గారు. చప్పట్లు కొట్టి దేవునికి కారణం ఏంటో తెలుసా? అతడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అతడు దినానికి 3 ప్రార్థన చేసేవాడు. అతడు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే అతని జీవితం ప్రియమైనటువంటి వాళ్ళరా ఫలభరితముగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబం కూడా ఫలభరితముగా ఉండాలంటే, నీ కుటుంబం కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అంటే దేవునికి ప్రియమైన వాళ్ళరా మీరు కూడా అబ్రహాము గారు లాగా తగ్గింపు కలిగిన ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? తగ్గింపు కలిగిన ప్రార్థన. కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఒకరోజు ఒక మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకురాలు దేవుని వాక్యాన్ని అందిస్తుంది. ఆ తల్లిగారి పేరు అంశుమతి మేరీ గారు. తెలుసా తల్లి గారి పేరు? చక్కగా మంచి గాయకురాలు. ఒకప్పుడు 25 సంవత్సరాలు 27 సంవత్సరాల క్రితము ఆమె పాట నేను విని నా జీవితంలో క్రీస్తు అంటే దేవుడు అని నాకు తెలుసుకున్నాను. ఆమె ఒక పాట పాడింది. చీకటి లోకమునా వెలుగై మంచి గాయకురాలు తల్లి. ఆమె గళం విప్పితే పాలు తాగి పిల్లలు కూడా అలాగే పాలు తాగడం వదిలిపెట్టి ఆ వైపు చూసింది. అంత గొప్ప కృపావరాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాంటి తల్లి ఒక రోజు బలిపీడ దగ్గర నిలబడి బోధిస్తూ అంటుంది, పరిశుద్ధ ఆత్మ కావాలి అనుకున్న వాళ్ళు రండి. ఈరోజు దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మ అనుభవంలోని మిమ్మల్ని పంపబోతున్నారు. పరిశుద్ధ ఆత్మ అన్ని భాషలు మాట్లాడాలని అనుకుంటే సర్వసత్యములోని మీరు రండి, మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించండి అన్నప్పుడు వెళ్ళి మోకరించి అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే పక్కన కొంతమంది సహోదరులు కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తూ అక్కడి నుంచి ఒక సహోదరి ప్రవచిస్తుంది, నా కుమారుడా నేను ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాను మనసులో, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభా, నాకు పరిశుద్ధాత్మ దయచే ప్రభా, నాకు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించి ప్రభని నేను ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే పక్కన నుండి ఒక దైవ సేవకురాలు ఒక విశ్వాసి ఆమె ప్రవచనం ఎత్తి, నా కుమారుడా గోపి ప్రవచన వారు కావాలని నువ్వు అడుగుతున్నావు, నీలో కొన్ని నాకు ఇష్టం కానిది ఉంది, దాన్ని వదులుకుంటే నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆమె వెలుగెత్తి ఆమె గట్టిగా స్వరముతో ప్రవచనం ఎత్తి ప్రవచిస్తుండగానే నా గుండెలు పగిలిపోయినట్టుగా నేను గుండెల మీద బాదుకొని ఏడ్చి నేను పాపిని అని ఏడ్చి నేను ప్రార్థన చేస్తూ ఇంకా ప్రభు సన్నిధిలో ఏడుస్తుండగాని నాకు తెలియకుండా నేను ఎప్పుడు మాట్లాడనటువంటి భాష, ఎప్పుడు నా జీవితంలో నోట రానటువంటి ఒక క్రొత్త భాష బయటికి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక అరగంట తర్వాత
వీళ్ళందరూ సేవకులందరూ నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, అన్ని భాషలు మాట్లాడుకుంటూ నన్ను నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు పిల్లలు. అంతకుముందు నేను ఎవరికైనా దేవుని స్వార్థ చెప్తుంటే నాకు పని ముందు వదిలిపెట్టుకోకి ఇసిగిస్తా ఉన్నావు అనేవారు. అంతకుముందు నేను వెళ్ళి మాట్లాడుతుంటే మళ్ళీ కలుద్దాం బ్రదర్, మళ్ళీ మాట్లాడదాం అనేవాడు. ఎందుకని వదిలిపెట్టరా బాబు అని. కానీ ఆత్మను పొందుకున్న తర్వాత వెళ్ళి మాట్లాడుతుంటే కొంతమంది సహోదరులకు చెప్తుంటే అలాగ మైమర్చిపోయి, అయ్యా నువ్వు చెప్తుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. ఎవరు ఉన్నారు అంటే అంతకుముందు సాతానుడు ఉన్నాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. మాట్లాడుతున్నది మీరు కాదు, నా తండ్రి మీలో మాట్లాడుతున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం, ఆయన మాట్లాడితే మనం జీవింపు చేస్తాం, ఆయన మాట్లాడితే మనము ఆదరించబడతాం, ఆయన మాట్లాడితే మనం ఓదార్పు పొందుతాం. దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ మీద మనము ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనము అబ్రహాము గారిలాగా మనం కలిసి మనలో మనమే ఆయనకి అర్పణగా మనం చేసుకొని అబ్రహాము గారిలాగా మనం జీవించగలిగితే తప్పకుండా మన జీవితాన్ని కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన ఉన్నతమైనటువంటి శిఖరానికి మంచి సాక్ష్యంగా. ఎప్పుడో మరి ఎంతమంది మీరు లైవ్లో యూట్యూబ్ లైవ్లో విన్నారు నాకు తెలియదు. ఎప్పుడు పోయిన వారం అనుకుంటున్నాను ఒక భక్తుల గురించి చెప్పారు. ఎవరండి ఆయన అనటం వల్ల మీరు చెప్పండి. ఆనం గారు ఏదో కొంతమంది అలా వచ్చి అలా కనబడి వెళ్ళిపోతున్నారు. మన అబ్బాయి అంటున్నారు డాడీ అలా వస్తున్నారు, అలా చూస్తున్నారు, మళ్ళీ లాస్ట్లో వచ్చి మళ్ళీ కలుస్తున్నారు. అలా ఉండకూడదండి మన జీవితము, అలా ఉండకూడదు. మనం ఎప్పుడు వాక్యము, అందుకే దావీదు అంటాడు కదా, నిన్ను చూడాలని నీ మీద ఆశ చేత నా ప్రాణము, 63వ కీర్తన అంటాడు, నిన్ను చూడాలని నీ మీద ఆశ చేత నా ప్రాణము తృష్ణ గొలుచున్నది. అందుకే 42వ కీర్తనలో కూడా కోరాకు కుమారులు అంటారు కదా, ఆసాపు కోరాకు కుమారులు అంటారు. కోరాకు కుమారులు పిల్లలు తుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆశ ఉండాలండి, ఆశ ఉండాలి. 69వ కీర్తన 13వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరి ఇంటిని గురించి అంటే ఆయన ఇంటిని గురించి కాదు, దేవుని ఇంటిని గురించి ఆలోచించాడు. కాబట్టి దావీదు అనేటువంటి పురము కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతామో దేవుడు మనల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. రైతులా మనం లోకాన్ని గురించి, లోక సంబంధమైన దాని గురించి ఆలోచిస్తే దేవుడు మనల గురించి ఆలోచన చేయడు సుమి. ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నా. అబ్రహాం గారు ఎంత మంచి లక్షణాలు ఉందండి. అబ్రహాం గారు ఎలాంటి మంచి ఆత్మీయ జీవితము, ఆత్మీయ ఏమండి ప్రభావితం కలిగినటువంటి జీవితము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. ప్రార్థన పరులు, ప్రార్థన వీరులు, లేకపోతే ఆత్మీయ జీవితంలో నమ్మకమైనటువంటి వారిని గురించి అక్కడ ఒక జాబితా ఉండింది. పెద్ద ఒక ఏమంటారు అది, ఒక లిస్ట్ ఉండింది. ఆ లిస్టులో అందరూ ఉంటారండి. పౌలు అంటాడు కదా, వారిలో ఒక లిస్టు గురించి చెప్తాడు, అప్పుల పిస్తులు అనేటువంటి వారు నా ప్రాణముకు బదులు వారి ప్రాణమును ఇచ్చుటకు, చెప్పండి, వాళ్ళ ప్రాణమును ఇచ్చుటకు తెగించిరి. మంచి ఆత్మీయులు అక్కడ కనబడతారు. బహుగా ప్రయాసపడిన వారిని కొంతమంది గురించి చెప్తాడు అక్కడ. ఎవరి దేవుని పనిలో బహుగా ప్రయాసపడేవారు వింటున్నారా? చెప్తే ప్రయాసపడటం కాదు, చెప్తే చేసేది కాదండి, చెప్పక మునిపే చెప్పండి చేయటము. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం, నా నిమిత్తము ఎవరు వెళ్ళి చెప్తారన్నప్పుడు యెషయా గారు ఏమంటున్నాడు, ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపుము. ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారండి. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి ఎలా రాబోతున్నాడని అర్థమయ్యే రీతిలో, పసిపిల్లలు కూడా అర్థమయ్యే రీతిలో ప్రకటించిన వారు, ప్రవచించిన వారు ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో యెషయా భక్తుడు, ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టింది. ఇంకా చాలా మంది ప్రవచనం ప్రవక్తలు
ప్రవచించారు, కానీ అది లోతులో ఉన్న వాళ్ళకి తెలిసింది, కానీ అందరికీ తెలియదు. కానీ యెషయా ప్రవక్త గారు ప్రవచించినటువంటి ప్రవచనము ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రవచించారు ఆయన. ఎందుకో తెలుసా? నేను ఉన్నాను, నన్ను పంపుము. ఇష్టపూర్వకంగా నేను ఉన్నాను ప్రభువా, నన్ను పంపుము. దేవుని పని పట్ల, దేవుని ఆత్మీయ జీవితం పట్ల, విశ్వాస జీవితం పట్ల దేవుని కొరకు నేను ఉన్నాను, నన్ను పంపుము అనేటువంటి వారు కావాలి దేవునికి. రండి దేవుని వాక్యం త్వరగా ఒక్క మాటను నేను గుర్తు చేస్తాను ప్రియమైన వారులారా. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనము మరియు 18వ అధ్యాయం 1వ వచనము మరియు మమ్రే దగ్గరనున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తి, ఎప్పుడో చెప్పాను ఒక 5-6 యొక్క సుగుణములు అబ్రహాము గారి గురించి. పరిగెత్తి, దేని కొరకు పరిగెత్తి? ప్రభు కొరకు పరిగెత్తి, దేవుని సువార్త కొరకు పరిగెత్తి. పోయిన వారంలో ఎప్పుడు ఆను గారి గురించి చెప్పాను. నడిచి, ఎవరితో నడిచి? దేవునితో నడిచి. చాలా మంది ఆత్మీయ జీవితంలో సరిగా నడవరు. ఏ దేవునితో నడుస్తారు మీరు? విశ్వాస జీవితంలో సరిగా నడవరు. విశ్వాస జీవితంలో మీ విశ్వాసాన్ని సరిగా కాపాడుకోకుండా ఉంటే మీరు ఎంతవరకు నడవగలరు? అందుకే బైబిల్ సెలవిస్తుంది 300 సంవత్సరము దేవునితో నడుచుచు, చెప్పండి, కుమారులను కుమార్తెలను కట్టు నడిచను. యెహోవా అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. బైబిల్ సెలవిస్తుంది తీసుకొని పోయాను. ఎక్కడికి తీసుకొని పోయాడంటే ఆయనతో ఉండుటకు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు, నేను ఉండు స్థలములలో మీరును ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్నారు ప్రభు. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే మనం దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఆత్మ ఫలమనగా ఏమనగా, ఆత్మ ఫలము అంటే ఏమనగా అని ప్రారంభిస్తాడు ఆయన. ఆత్మ ఫలం అంటే ఏంటో తెలుసండి? అబ్రహాములో ఉంది చూడండి. అబ్రహాములో అతడు శిరస్సు ఉంచి నేల మట్టుకు వంగి, నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎడల ఇప్పుడు నన్ను దాటిపోవద్దు. కాస్త నీళ్ళిచ్చేదను, కాళ్ళు కడుక్కోండి, కాస్త భోజనం పెట్టేదను, చేద తెచ్చుకోండి. ఇంది నిమిత్తమే కదా మీ దాసుని దగ్గరికి మీరు వచ్చింది. ఓకే సరే కానీ అన్నారు వాళ్ళు. మళ్ళా పరిగెత్తుతున్నాడు. వాళ్ళకు భోజనం సిద్ధపరిచి వాళ్ళు తింటూ ఉండగా అబ్రహాము గారు అలా నీళ్ళిచ్చి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆత్మీయుడండి అబ్రహాం గారు. అందుకే అబ్రహాంలో మరొక విషయం చెప్పాలంటే, అబ్రహాంలో పిల్లరా గొప్ప ప్రార్థన పరుడే కాదు, లోబడే తత్వం కలిగిన వాడే కాదు, తగ్గింపగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే కాదు. ఆయన మరొక అద్భుతకరమైనటువంటి మనసు ఏంటో తెలుసా? అబ్రహాము నాకు స్నేహితుడు. బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. అబ్రహాము గారు అంటే ఎవరంట? దేవునికి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, ఇక మీద మీరు నాకు దాసులు కాగా, చెప్పండి, నాకు స్నేహితులు అవుదురు అంటాడు యేసు ప్రభు. ఎప్పుడు స్నేహితులు అవుతామంటే దేవుని మనస్సును ఎరిగినప్పుడు, దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకున్నప్పుడు. మన ఇష్టాన్ని గురించే కాదు దేవుని అడగటం, మన ఇష్టాన్ని గురించే కాదు దేవుని, మన ఇష్ట ప్రకారమే ఇది దయచేయి అది దయచేయి దేవుని అడగటం కాదండి. అడగవద్దని నేను చెప్పడం లేదు, ఆ భావం నాది కాదు. నేను చెప్తుంది ఏంటంటే, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను ఇస్తాను. ఏమంటున్నాడు ప్రభు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ఆ రాజ్యం కొరకు పాకులాడతాం, అక్కడ వెళ్ళడానికి కొరకు పాకులాడతాం. ఇక్కడ కొంతకాలం ఉంటాం, ఏ రోగం పోతే ఇంకొక రోగం రావచ్చే గ్యారెంటీ రాదని చెప్పండి. సుమారు వచ్చే 8 నెలలు 3 నెలలుగా వస్తుందిగా. ఏమండి ఇంతవరకు మెడిసిన్ కనిపెట్టారండి? ఏమండి
స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వచ్చి దానికి ఇంకా పూర్తిగా మందు కనిపెట్టాల. క్యాన్సర్ వ్యాధి వచ్చి దానికి సరైన మందు ఉందండి? లేదు. HIV ఉంది, దానికి సరైన మందు ఉందా? ఇంకా వచ్చిన రోగానికి సరిగ్గా గతి లేదు. ఇంకా ఈ రోగానికి ఎక్కడ కనిపెడతారు? ఒకవేళ కనిపెడితే దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్రియమైనటువంటి వాళ్ళు, ఇది కాదు, ఈ లోకంలో మనం నమ్మకంగా ఉందాం. అబ్రహాము లాంటి జీవితం కలిగి మనం జీవిద్దాం. ఉన్నా ఇక్కడ లేకపోయినా ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కొరకు ప్రయాసపడతాం. ఈ లోకము ఇవ్వండి, మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా మనిషి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థము. అందుకే దీని కొరకు కాదు. నోవహు గారంట ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తానుసారంగా జీవించినందుకు నీ కొరకు సిద్ధిసారు కుమ్రానుతో ఒక ఓడను కట్టుకో. ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను. ఈ లోకంతో పాటు నువ్వు నశించకుండా నీవును, నీ ఓడలు, నీ కుమారుడు, నీ భార్య ఇదిగో ఈ ఓడలోనికి ప్రవేశించండి. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఈ తరం వారిలో నోవహు నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. 7వ అధ్యాయం 2-3 వచనంలో ఉంటుంది. యెహోవా నోవహుతో చెప్పిన అట్లు అతడు యావత్తు చేశాను అనేటువంటి ఒక మాట ఉంటుంది. దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి జల ప్రళయంలో నుండి దేవుడు నోవహును తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఎప్పుడైతే మనం ఇష్టానుసారంగా జీవిస్తామో, మనకి ఇష్టమైంది ఏదో దావీదు చెప్పినట్టుగా 23వ కీర్తన 6వ వచనంలో కృపయు క్షేమములు నా వెంట వచ్చును దావీదు అంటున్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తామో ప్రియమైన వాళ్ళరా, ఏమండి, కృప క్షేమములు మన వెంట వస్తుంది. 3 విషయాలు ప్రియమైన వాళ్ళరా. 1, అబ్రహాం గారు దేవునికి లోబడేవాడు. 2ది, అబ్రహాం గారు ఉండే 2వ లక్షణము ప్రార్థన పరుడు. 3వది, అబ్రహాం గారు ఉండేటువంటి మంచి లక్షణం తెలుసా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆకలి తీర్చేవాడు. ప్రతినిధులకు ఏమండి తన ఇంటికి వచ్చిన వారిని ఏమండి మిక్కిలి బతిమాడాడంట, బలవంతం చేశాడంట. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకొని చదువుకోండి. అక్కడ శుభం గనురాలు అంటే ఒక తల్లి ఉంటుంది, పేరే కనపడదు. ఆ పేరు రాయలా, ఆమె ఇష్టపడలేదేమో, ప్రభా నా పేరు ఎందుకు ప్రభా అనుకుందేమో, కానీ ఆమె పేరు కనపడలేదు. కానీ ఈరోజు ఆమె గురించి ఈరోజు వినబడుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చి అందులో పంచండి అన్నాడే. ఆయన పేరు ఏమైనా రాయబడింది బైబిల్లో? ఆయన పేరు లేదండి. ఈరోజు ఆయన మనల్ని దేవుడు మనకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కనపడవలసిన అవసరం లేదండి. ఈ బట్టలు తయారు చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలుసండి? అమ్మా, ఈ బైబిల్ తయారు చేసినటువంటి వారిని ఎప్పుడైనా మీరు చూసారా? ఈ మౌత్ తయారు చేసిన వారు మనకి ఎప్పుడైనా చూసామా? మనము ఇక్కడ పక్కన నిలబడి నేనే పాస్టర్ గారు, నేనే ఈ మౌత్ తయారు చేశానని ఎప్పుడైనా చెప్తున్నాడు ఆయన? లేదండి. వాళ్ళు కనపడలేదు, మనం కూడా కనపడవలసిన అవసరం లేదు. ఆనాడు అబ్రహాము గారు కనపడలేదు, ఈరోజు నీవు మనం కూడా కనపడవలసిన అవసరం లేదు. మన ప్రభువును లోకానికి చూపిస్తాను. ఎప్పుడు వాక్యంలో ఒక మాట చెప్తూ ఉంటాను, 4 గోడల మధ్యలో మనం ఆయన స్తుతిస్తుంటే మన ప్రపంచానికి అనేకులు మనం దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఏమిటో దేవునికి అనేకులు మనం చూసినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం రహస్యంగా ఆయన ఆరాధిస్తాం, మనలను పబ్లిక్గా దేవుడు అనేకులకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు అన్నాడు, నన్ను కనపరచు వారిని నేను కనపరచను అని ప్రభు చెప్పారు. 3 నెలల తర్వాత ఈరోజు బలలో మనం చేయలేకపోతున్నాం. అబ్రహాం లాగా లోబడి దేవుని దగ్గర ఉందాం. అబ్రహాం గారిలాగా ప్రార్థన జీవితం కలిగి దేవుని దగ్గర ఉందాం. అబ్రహాం గారిలాగా పిల్లల తగ్గింపు కలిగినటువంటి వినయము కలిగిన మనస్సు కలిగి మనం జీవితాం. అబ్రహాం గారిలాగా దేవునికి స్నేహితులుగా మార్చబడిన జీవితం కలిగి మనం జీవించి ఆయన పద దగ్గరికి పోతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమె తల ఉంచండి, 2 మాటలు ప్రార్థన చేసుకోండి. మీరు ఉన్న చోటనే మీరు కూర్చోండి. ఈ టేబుల్ మీద అన్ని బల్లన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నేను మిమ్మల్ని పిలుస్తాను. మీరు నేరుగా వచ్చి బల్ల మరి మీరు తీసుకోవాలని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అది తీసుకున్న తర్వాత ఒక కవర్ లాంటి